మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా 2800 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి దిగిపోయాడు 2019లో. జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతగా భావించి ఆ బకాయిల్ని తీర్చటమే కాకుండా ఎక్కడ బకాయిలు లేకోకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా బ్రహ్మాండంగా చేసేస్తాడు, చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా చేస్తాడు అని బాకాలు కొట్టారు. ఓ పక్కన జనసేన బాగా కొట్టింది, ఓ పక్కన బీజేపీ బాగా కొట్టింది, ఒక పక్కన ఆయన బాగా కొట్టుకున్నాడు. బ్రహ్మాండంగా చేస్తారేమో, ఐదో తల్లికి వందనం, 2 పిల్లలకి ఇస్తారు, 3 పిల్లలకి ఇస్తారు, 4 పిల్లలకి ఇస్తారు, అవసరమైతే కనని ఇంకా వరుసనే వాళ్ళకి కూడా ఇచ్చేస్తానని చెప్తే నిజమని నమ్మి ఓట్లు వేసి అధికారంలోకి వస్తే ఏంది చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్న పని అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. దీనికి మీ మీద ఒత్తిడి పెంచడం కోసం ఒక ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40% ఓట్ షేరుని సాధించుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక ఉద్యమాల్లో భాగంగా ఈ ఉద్యమాన్ని కూడా చేపట్టడం జరిగిందని మనం చేస్తున్నాం.